హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయిలక్ష్మి. ఈరోజు వచ్చేసి నార్మల్ వ్లాగ్ అండి. ఎప్పట్లో నేను రోజు చేసేదే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే టీ పెడుతున్నాను నాకు మా వారికి. టీతోనే స్టార్ట్ అవుతుందండి మా డే అంతా. ఫస్ట్ ముందు టీ పడకపోతే కష్టం, నాకు బాగా అలవాటు టీ. అలా అని బాగా ఎడిక్ట్ ఏం కాదండి టీకి. ఏంటో తాగకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది డే మొత్తంలో. అందుకని టీ తాగేసిన తర్వాత మిగతా పనులు స్టార్ట్ చేశాను ఈరోజు. ఫస్ట్ అయితే ముందు నిన్న బట్టలు ఆరేసానండి. ఆరేసిన తర్వాత మారిపోయింది క్లైమేటు ఉన్నట్టుండి. ఇంకా తర్వాత నుంచి మబ్బుగానే ఉండడం వల్ల ఇంకా ఆరేయలేదు బట్టలు ఏమీని, లోపల పెట్టేశాను. మళ్ళీ అవన్నీ తీసి ఆరేసుకొచ్చాను బట్టలన్నీ. ఇవన్నీ ఆరేసిన తర్వాత ఈరోజు కూడా కొన్ని ఉంటే అవి కూడా ఉతికి ఆరేసాను అనమాట బట్టలన్నీని. అన్ని పనులు ఫస్ట్ ఇవి అయిపోతే సగం క్లీన్ అయిపోయినట్టేనండి మన ఇల్లు. నేనైతే అలా అనుకుంటాను. ఫస్ట్ అయితే ఇలా అయిపోయింది ఈరోజు. బట్టలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మిగతా పనులు స్టార్ట్ చేశాను. ఉండి కొద్ది ఎండ పెరిగిపోతుంది కదండి, ఉతకలేక ముందే ఉతికేసాను అనమాట. చాలా ఎండగా ఉంటుంది. ఈరోజు కూడా ఎక్కువ ఉండేలాగే ఉంది, మరి క్లైమేట్ చూస్తేనే చూడాలి. అందుకే తొందరగా వంట చేసేస్తే ఇంకా గొడవ ఉండదు అనుకుంటున్నాను. వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజైతే మొన్న వండింది పనసపొట్టు ఇంకా ఉందండి కొద్దిగాను, అది వండానమాట. మా పిల్లలకి నచ్చింది ఆ కర్రీ. మా అబ్బాయి బాగా నచ్చింది అన్నాడనేసి మళ్ళీ అలాగా ఉంది కదా, ఇంకెక్కువ రోజులు ఉన్నా పాడైపోతుంది, అది ఎక్కువ రోజులు ఉండదండి అది. అందుకని మళ్ళీ వండానమాట. మార్నింగ్ పూజ అయితే నాకు కుదరదండి వీళ్ళ క్యారేజీల వల్ల. అది ముందు మా వారు చేసేసుకుంటారు మార్నింగ్, తర్వాత నేను ఈవినింగ్ చేసుకుంటానండి. మార్నింగ్ ఆయన ఈవినింగ్ నేను చేసుకుంటాము. అయితే ఇక పనసపొట్టు కూరకి ముందు ప్రిపరేషన్ ఉడికించేసి ఫస్ట్ కడిగి కూర అయితే అయిపోయిందండి, పనసపొట్టు కర్రీ. తర్వాత పప్పు మామిడికాయ వండాను ఈరోజు, రైసు, అంతే అండి. అయిపోయింది ఈరోజు వంట అయితేని. తొందరగానే అయిపోయింది ఈరోజు, ఎర్లీగానే చేసేసాను కావాలని. తర్వాత మా పిల్లలు పాపం స్కూలు స్టార్ట్ అయిపోతుంది కదా, స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి స్కూల్స్ వాళ్ళ బ్యాగ్స్ క్యారేజెస్ అన్నీ రెడీ చేసుకుంటున్నారు. మా అమ్మ అయితే నిన్నే అన్నీ బ్యాగ్ అది ఉతికేసుకుని పెట్టుకుంది పాపం. ఈ డోర్ మ్యాట్స్ నేను 5-6 ఇయర్స్ బ్యాక్ కల్లేనండి నేనే. బాగా యూజ్ అవుతున్నాయి. ఒకసారి హాట్ వాటర్లో వేసి ఉతికేస్తే నార్మల్ అయిపోతాయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.